దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమీక్షణ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దేవుడు దీవించాలని, ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని మీకోసం అనుదినం నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మమ్మల్ని మీ కనికరం చొప్పున నాయన, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కొందనాలు నాయన. మిమ్మల్ని స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనంపై ఆశ్రయం నేలమని మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నది. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా నాయన మా మధ్యకి దిగిరామని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ బలమును బట్టి అతిశయించదా నా యేసయ్య, నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్య, నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్య. మోసగాళ్ళను మార్చేసినావే, స్తోత్రము స్తోత్రము. వంచకులను వంచేసినావే, స్తోత్రము స్తోత్రము. మోసగాళ్ళను మార్చేసినావే, స్తోత్రము స్తోత్రము. వంచకులను వంచేసినావే, స్తోత్రము స్తోత్రము. కఠినమైన హృదయము గల నన్ను, కఠినమైన హృదయము గల నన్ను కరుణశీలిగా మార్చేసినావే, కరుణశీలిగా మార్చేసినావే. నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్య. పాపులెందరినో ప్రేమించినావే, స్తోత్రము స్తోత్రము. పతితులందరినో పరిశుద్ధపరచావే, స్తోత్రము స్తోత్రము. పాపులెందరినో ప్రేమించినావే, స్తోత్రము స్తోత్రము. పతితులందరినో పరిశుద్ధపరచావే, స్తోత్రము స్తోత్రము. ఓటమి ఒడిలో ఒరిగిన ఎందరినో, ఓటమి ఒడిలో ఒరిగిన ఎందరినో గెలుపు బాటలు నడిపించినావే, నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్య. చెరపట్టబడిన నన్ను విడిపించినావే, స్తోత్రము
స్తోత్రము. అద్భుతముగా నడిపించినావే, స్తోత్రము స్తోత్రము. చెరపట్టబడిన నన్ను విడిపించినావే, స్తోత్రము స్తోత్రము. అద్భుతముగా నడిపించినావే, స్తోత్రము స్తోత్రము. లోబడనొల్లక విసిగించిన నన్ను, లోబడనొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్న ప్రియ తండ్రివి, ఓర్చుకున్న ప్రియ తండ్రివి. నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్యా, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్యా. నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్యా, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఈ సమయంలోనైనా మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని స్తుతించేలాగన, కీర్తించేలాగన, కొనియాడేలాగన నాయన మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి చక్కని సమయంలో దేవుడు కయ్యను, అంటే ఆదాము అబ్బా మొదటి సంతానం, రెండో కుమారుడు హేబేలు. ఈ కయ్యను లోక సంబంధమైన వ్యక్తి, కానీ హేబేలు ఆత్మీయుడు, అంటే దేవుని హృదయం కలిగినవాడు. ఈ ఆత్మీయుడు అనేక పాఠాలు నేర్పిస్తున్నాడు. అయితే మనం హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరు మృతి పొంది? హేబేలు. అయితే హేబేలు ఆత్మీయుడు, నీతిమంతుడు. కయ్యూను సేద్యం చేసేవాడు. హేబేలు గొర్రెల కాపరి. దేవునికి అర్పణిద్దామని హేబేలు కయ్యూని ఇచ్చినప్పుడు కయ్యూంది దేవుడు అంగీకరించాడు. హేబేలు ఆయన మీద పగబట్టి ఆ నీతిమంతుని రక్తాన్ని చవిచూశాడు, ఆయన్ని చంపేశాడు. దేవుడి ఆత్మ సంబంధిగా హేబేలు చూసినట్లయితే కయ్యూని లోక సంబంధి, లోకానుసారమైన ఆత్మ కలిగిన వాడు. అయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే నువ్వు ఇచ్చే
ఇది దేవుడు చూడ్డు, కానీ నిన్ను దేవుడు స్వీకరించాలి. హేబేల్ని మొదటగా ఆయన అర్పణ స్వీకరించాల దేవుడు. హేబేల్ని హృదయాన్ని స్వీకరించాడు, ఆయన స్వీకరించాడు. అప్పుడు ఆయన ఇచ్చే అర్పణ దేవునికి ఇష్టమైంది. మొదటిగా నువ్వు ఇచ్చే దాన ధర్మాలు, నువ్వు ఇచ్చే కానుకలు కాదు, కానీ నువ్వు ఇచ్చే ప్రతి ఒక్కటి కాదు, కానీ నువ్వు దేవుడికి కావాలి. నిన్ను దేవుడు అంగీకరించాలి. ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తాడో నువ్వు ఇచ్చేది ప్రతి ఒక్కటే దేవుడు తీసుకొని నేను దీవిస్తాడు. మొదటిగా నీవు కావాలి దేవుడికి, నీ బలి కాదు. అందువల్ల హేబేల్ని దేవుడు అంగీకరించాడు కాబట్టి ఆయన ఇచ్చే అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. అందుకని భక్తిహీనులు అర్పించు బలుడు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అలాగే భక్తిహీనులు అర్పించు బలుడు, న్యాయబద్ధంగా ఉండే వారిని, దేవుని మార్గాల్లో వెళ్ళడానికి ప్రయాసపడే వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. న్యాయమైన బద్ధంగా ఉండే వారిని, దేవుని మార్గాల్లో వెళ్ళడానికి ప్రయాసపడే వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. అలాగే సామెతల్లో 28వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని కొనువాని ప్రార్థన దేవునికి హేయం. దేవునికి ఆయన వాక్యానికి నిజాయితీతో లోబడిన వాడు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. దేవునికి ఆయన వాక్యానికి మన సమర్పణ విషయంలో రాజీపడి చిన్న చిన్న పాపపు ఆనందాల్లో పాల్గొంటే అది మన ప్రార్థనలను ప్రభావరహితంగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించకుండా మనం చేసే ప్రార్థన వేషధారణ, అది దేవునికి అవమానకరం. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. అంటే హేబేలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతు మీ మీదకి వచ్చును. ఎవరి మీదకి? ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ లోకాన్ని ఆశ్రయిస్తున్నారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడి దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవయ్యు తన సహోదరుని క్రియలు నీతి గలవయ్యునై ఉండెను కనుకనే కదా. అయితే కయ్యూని క్రియలు చెడ్డవి, దుష్టుని సంబంధి ఎవరో కయ్యూను. అలాగే మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూను కని
యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. వివాహ సంబంధమైన లైంగిక సాహిత్యాన్ని తెలియజేయడానికి వాడారు. ఏది? కూడుట. అవ్వ తన కుమారునికి జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డనిచ్చిన దేవునికి నిజంగా స్తుతులు చెల్లించింది. దేవుని ప్రేమకు, క్షమాపణకు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలపడం ద్వారా దేవునితో సరైన సంబంధం కలిగించుకోవడానికి ఆమె ప్రయత్నించింది. ఎవరు? అవ్వ. అలాగే 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, అంటే దేవుడు హేబేలు హృదయాన్ని చూశాడు, అందుకనే అంగీకరించాడు. అందుకని ఆయన కానుకని, ఆయన ఇచ్చే అర్పణని స్వీకరించాడు. మొదట నీవు కావాలి, నీ జీవితం కావాలి. దేవునికి నీకు తత్సంబంధం ఉందా? అది నువ్వు పరిశీలించుకో. యెహోవాకు అర్పణగా హేబేలు నిజమైన విశ్వాసంతో, నైతిక సమర్పణతో దేవుని ముందుకు వచ్చాడు కనుక దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. కయ్యూను నిజమైన విధేయతతో కూడిన విశ్వాసం లేదు. అతని క్రియలు చెడ్డవి కనుక దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు. మనం నైతికంగా దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మన కృతజ్ఞతార్పణల విషయంలో ఆనందిస్తాడు. ఏం ఆనందిస్తాడు? మనల్ని ఫస్ట్ మన జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా ఉంటామో మనల్ని ఆయన స్వీకరించినప్పుడు మనం ఇచ్చే అర్పణ కూడా ఆయన స్వీకరిస్తాడు. 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువని. సత్క్రియ అంటే నువ్వు మంచి పని చేస్తే తల ఎత్తుకొని ఉండవా? సత్క్రియ చేయడం వాకిట పాపం పొంచి ఉండదు. నువ్వు తలదించుకుంటావు సత్క్రియ చేయకపోతే. నీ ఎడల దానికి వాంఛ కలిగి నీవు దాన్ని ఏల్తావు. అంటే పాపం చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని ఈ విధంగా అనువదిస్తే బాగుంటుంది. పాపం నిన్ను స్వాధీనం చేసుకోవాలని కోరికతో వాకిట పొంచి ఉంది, అయితే నీవు దాన్ని జయించాలి. నీపై దాడి చేసి నిన్ను మింగడానికి సిద్ధంగా ఉన్న క్రూర మృగములా లేక భూతంలా శోధించే శక్తిగా దేవుడు పాపాన్ని చిత్రీకరించాడు. అయినా తన కృపా సహాయంతో తన వాక్యానికి లోబడడం ద్వారా మానవులకు పాపాన్ని ఎదిరించి జయించగల సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. పాపానికి లొంగడమా లేక దాన్ని జయించడమా అన్నది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే 10-11 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు వినబడుచున్నది, మొరపెట్టుచున్నది. దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా, అతడు, నేను ఎరగను. నా తమ్ముడికి నేను కావలి కాయవాడినా, అంటే వాచ్మెన్నా? నా తమ్ముడు ఎక్కడికి వెళ్తాడో, ఎలా పోతాడో, ఎక్కడ ఉంటాడో నాకేం తెలుసు అని దేవుడితో కయ్యూను మాట్లాడుతున్నాడు. దేవునికి తెలియదా? ఏం చేశాడో చూద్దాం. 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అంటే తన తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు. మళ్ళీ
దేవుడు అడిగినప్పుడు మీ తమ్ముడు ఎక్కడున్నాడు హేబేలు? నాకేం తెలుసు, నేను కావలి కాయేవాడినా, నాకేం తెలీదు అని తిరిగి అబద్ధమాడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మర్రపెట్టుచున్నది. హేబేలు మరణం అతని పట్ల దేవునికి గల శ్రద్ధలను బట్టి నీతి న్యాయాలకు అంకితమై బాధలు పొందిన వారందరి విషయంలోనూ దేవునికి మొదటి నుండి చింత ఉన్నదని అర్థమవుతున్నది. వారి బాధలు ఆయనకు తెలుసు. ఒకనాడు వారి పక్షంగా ఆయన చర్య తీసుకొని న్యాయం తీర్చి చెడుగంధాన్ని నిర్మూలిస్తాడు. 11వ వచనం, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడినవాడు. కయ్యూను దేవుని శాపాన్ని పొందడం అంటే భూమి నుండి తన జీవనోపాధిని పొందే అతని ప్రయత్నాలను దేవుడు ఇంకా ఏమాత్రం దీవించడని భావం. కయ్యూను దైవ చిత్తానుసారమైన దుఃఖంతో పశ్చాత్తాపంతో దేవునికి విధేయుడు కాలేదు. ఎందుకంటే దేవుని నుండి తాను వేరే ఆయన సహాయం లేకుండా జీవించాలని ప్రయత్నించాడు. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. అయితే 16వ వచనం చూసినట్లయితే, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెరుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండేది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 15వ వచనం, అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడాయన్ను కయ్యూను చంపినట్ల వానికి ప్రతిదండన 700 కలిగినది. మరి ఎవడాయన్ను కయ్యూను కనుగొని అతన్ని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. దీనికి బహుశా తన వాగ్దానం గురించి దేవుడు కయ్యూనుకి ఇచ్చిన అభయానికి సూచన అని భావం కావచ్చు. కయ్యూనుపై మరణదండన అమలు కాలేదు. ఆ తర్వాత మానవుల్లో దుర్మార్గం, హింస భూమి మీద మితిపేరిపోయినట్లు అప్పుడు మరణదండన అనే కఠిన శిక్ష వచ్చింది. దేవుడు అనేక రీతిలుగా ఆయన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడంటే మనలో గొప్పతనం ఏదో ఉంది అని కాదు, కానీ ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా మనల్ని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించడానికి భూమికి ఆకాశానికి మధ్య వేలాడి ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన ప్రాణాన్నే పెట్టేశాడు. తన విలువైన రక్తాన్ని ఒక్క బొట్టు కూడా ఆయనలో దాచుకోకుండా మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకు? నువ్వు నేను అంటే అంత ప్రేమ. ఆ ప్రియుడైన ఆ దేవునికి మనం అప్పగించుకోవాలి. హేబేలు దేవునికి ఎప్పుడైతే అప్పగించుకున్నాడో దేవుడు ఆయన్ని దీవించాడు. ఆయన ప్రేమని గుర్తించాడు. హేబేలు కయ్యూను గుర్తించలేకపోయాడు. ఈ లోక సంబంధమైన వాటిని చూశాడు. హేబేలుని మొదట దేవుడు అంగీకరించాడు. ఆయన ఇచ్చే దహన బలిని అంగీకరించాడు. మొదట నిన్ను అంగీకరించాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను అంగీకరించకపోతే మనం వ్యర్థులుగా ఈ లోకంలో వ్యర్థమైపోతాం. దేవుడు మనల్ని అంగీకరించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ ద్వారా, నా ద్వారా ఆయన ప్రేమ సువార్తను ప్రకటించడానికి, ఆయన మాటల్లో ప్రకటించడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనం ఆయన సొత్తు విలువ పెట్టి కొనబడిన వారం. ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే విధంగా అనేకులు దేవుని సన్నిధికి
వచ్చేలాగా ఆయనతో మిళితం అనుసంధానం చేశాడు. అందుకనే మనం హేబేలు లాంటి హృదయం కలిగి ఆయన మనసు కలిగి మనం జీవిస్తే మన జీవితాలు ధన్యకరంగా మారుతాయి. అందుకని దేవుడే అంటున్నాడు, నీతిమంతుని రక్తం నువ్వు చిందించావు, నువ్వు శాపానికై అర్హుడు, నీతిమంతుడు అయ్యాడు. ఎవరు? హేబేలు. అందుకని మన నీతిమంతుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన కోసమే మనం ఈ లోకంలో జీవిద్దాం. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, అస్వస్థలు, అనారోగ్యాలు అవి సాదాసీదాగా వచ్చి తుఫాన్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కడవరకు మనల్ని పోషించేవాడు, మనల్ని ఉద్ధరించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన కొరకే మనం జీవించాలి, ఆయన పాద సన్నిధిలో మనం జీవించాలి, ఆయన్నే వెంబడించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. అందుకని మనం కయ్యూను లాంటి మనస్తత్వం లేకోకుండా హేబేలు లాంటి కృతజ్ఞతాపూర్వకమైన మనసు కలిగి మనం జీవితం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన, ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మా కోసం మీ విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మా కోసం దారిపోసి మమ్మల్ని కొనుక్కున్నాను నాయన. విలువ పెట్టి కొనబడిన వారు నాయన మీ సొత్తయ్య. మీ మాటలు ప్రకటిస్తుండగా నాయన అనేకులు నాయన తాగుబోతులు అయ్యా, ఈ లోక సంబంధమైన తిరుగుబోతులు, లోక సంబంధమైన అయ్యా అనేకులు మీ సన్నిధికి రావడానికి, మిమ్మల్ని వెంబడించడానికి, మీ మాటలు విని వాళ్ళ హృదయంలో మీరు నివాసం ఉండి వాళ్ళ బ్రతుకుని మార్చి సరిచేసి మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీ పాత్రలుగా ప్రతి ఒక్కరిని వాడుకోవాలి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని విని చూస్తూ వాళ్ళ హృదయాల జీవితాలు సంరక్షించి అభివృద్ధిపరచును కాక. ఆమేన్.